అరే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? ఇక చూడు, ఇక సిగ్గులైతే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీణెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేనా? ఏం సంబంధం ఉండి ఉంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రం ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఉన్నది ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజీలు అని అరే మా పైసలు లేవరా పోయి అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పేస్తాడు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే టైప్ అయినారా ఆయన అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది? నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిందా? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలైనో మలైనో అని పెట్టలే కదా. మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు. శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టింది మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది. పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. అవునా కదా? మహేష్ కుమార్ గౌడ్కి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పణఖ అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పణఖ కూడా పెట్టొచ్చుండే కదా లమ్మనాయనకి, పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంది అడుగుతుంది? మేము ఎన్నికలప్పుడే మాట్లాడినామా బ్రదర్? 89, 88లో లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేశారు.
అదొక దశాబ్దాల శతాబ్దాల పోరాటం సాధించుకున్నాం. ఎన్నికలు ఈ దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది వీళ్ళ కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెలోస్. మెంబర్షిప్ ఉంది, నేనైతే నమ్ముతున్నా ఉందని. ఉన్నది మెంబర్షిప్, నా నమ్మకం అది. ఎవరన్నా కాదంటారా? కాదంటారా? చెప్పు కాదంటారా? నా నమ్మకాన్ని మీరు కాదనన్నీకే. 2 कारपोरेटर नहीं जीतते आप इंदौर में, 2 नहीं जीतते. लकीर के उस तरफ एमआईएम जीतता, इस तरफ बीजेपी जीतता. दो वार्ड नहीं जीतते भाई. सबसे बड़ा बकरा कौन बनते पता है? वो मेयर बनते बोल के हम उतरते देखो, हम उतरते बोलते देखो, वो लोग सबसे बड़ा बकरा बनते. मेयर नहीं, आप कारपोरेटर नहीं बनते. उसमें मेरे पहचानत के बेचारे, मैं पहले बोल रहा हूं, आप कारपोरेटर भी नहीं बनते. मेयर छोड़ो, स्टैंप पेपर लिख के दूं देता हूं. चाहिए और एक स्टैंप पेपर? बहुत दिन हो गया. మీరు కార్పొరేటరే గారు పాప, మంచి మంచి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి నాకు. బకరాలు అవుతున్నారు. మీరు కార్పొరేటరే గారండి, పక్కకు పెట్టుకో. ఇంకా ఇది పరిస్థితి. ఇవాళ ఏం డేటు? 20 జనవరి. ఇవాళ ఇక మేము ఫీల్డ్ మీద దిగలే, మేము టికెట్లు ఇవ్వలే, మేము నోరిప్పలే. మా సోషల్ మీడియా